గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. జోస్ లేదు. జోస్ ఉంటే నేను మాట్లాడతాను. నాకు టైం కూడా లేదు. 2 minutes, జస్ట్ 2 minutes. బై ద బై, దిస్ ఇస్ విశ్వనాథ్ ఫ్రమ్ పాడేరు. ఏజెన్సీ ఏరియాలో పుట్టాను, ఏజెన్సీ ఏరియాలో పెరిగాను, ఏజెన్సీలో బిజినెస్ చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మై గురూజీ మన్యంపులి అనమాట. ఆయన ఫస్ట్ మన్యంపులి, నేను సెకండ్ మన్యంపులి అనమాట. నాకు ఈ అవకాశం ఇచ్చారు మై గురూజీ మిస్టర్ బాకా సంజీవరావు సార్. అలాగే ఇక్కడ నేను ఈ స్టేజ్లో నిలబడ్డానంటే దానికి కొంతమంది కారకులు ఉన్నారు. భార్గవ్ సార్, మై మెంటర్ భార్గవ్ సార్, జయరాజ్ సార్, రమేష్ సార్, అలాగే ముఖ్యంగా శివ సార్ అనమాట. నిజంగా శివ సార్ లేకపోతే మనము ఎవరు నిలబడం. ఎందుకంటే ఆయన ఇచ్చే సర్వీసు నెట్వర్క్ పరంగా ఇస్తున్నారు. టెక్నికల్ ఇష్యూ ఏమైనా వచ్చినా, వెహికల్కి టెక్నికల్ ఇష్యూ ఏమొచ్చినా సరే వెంటనే ఆయన రెక్టిఫై చేస్తున్నారు. సో మనది ఏంటి కాన్సెప్ట్ ఏంటి? మనది వెహికల్ని ప్రమోట్ చేయడం. మన వెహికల్ ఎప్పుడు బాగుండాలి, ఏడిఎంఎస్ ఈవీ వెహికల్ అన్నది ఎప్పుడు బాగుండాలని మా శివ సార్ ఎప్పుడైనా సరే, అంటే కొండలు కాదు, గుట్టలు కాదు, వాగులు కాదు, వంకలు కాదు, ఎక్కడైనా సరే సర్వీస్ ఇస్తున్నారనమాట. థ్యాంక్ యూ సార్. అతిరథ మహారాజులందరికీ నేను నా మనస్ఫూర్తిగా, వినయంగా, సగర్వంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మరి నేను ఈ సిస్టంలో ఎలా వచ్చానంటే, అసలు నేను చేసిన నెట్వర్క్, ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ మీద అనుభవం ఉన్న వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? ఒకసారి హ్యాండ్స్ రైట్ చేయండి ప్లీజ్. ప్లీజ్. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే తెలిసిన వ్యక్తులు అంతే. మిగతా వాళ్ళు లేదా? మిగతా వాళ్ళు నెట్వర్కర్స్ కాదా? కాదా? ఓకే. కొంతమందికి అంటే ఈగో అడ్డొస్తుంటుంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్న సక్సెస్ కాలేదు అని ఒక ఆలోచన వస్తుంది అనమాట. ఈగో. ఈగో అని ఎందుకు అంటున్నానంటే, నేను చేసిన ఇంచుమించు ఒక 20 నెట్వర్క్ మార్కెటింగ్స్ ఉంటాయి. ఎన్ని? 20 నెట్వర్క్ మార్కెటింగ్స్ ఉంటాయి అనమాట. ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో మావైతే ఒక కంపెనీలో 1 నెల చేస్తాను, 6 నెలలు మాత్రమే చేస్తాను. 6 నెలల మించి ఎక్కువ చేయను నేను. ఎన్ని నెలలు? 6 నెలలు మించి ఎక్కువ చేయను. కానీ ఈరోజు నేను ఈ సిస్టంలో, అంటే ఏడిఎంఎస్ అనే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వచ్చి 2 years దాటిపోయింది. మీకు అర్థమై ఉంటుంది, నా పాయింట్ అన్నది అర్థమై ఉంటుంది. 6 నెలలు చేయని వ్యక్తి ఈ ఏడిఎంఎస్ కంపెనీలో 2 years జర్నీ చేస్తున్నాడంటే ఇక్కడ వచ్చే ఇన్కమ్ వీర లెవెల్, ఇక్కడ వచ్చే డబ్బు వీర లెవెల్. కాబట్టి నేను ఈ స్టేజ్ మీద నిలబడ్డాను. ఏ కంపెనీలో సక్సెస్ లేదు నాకు. మినిమం 10,000 తీసుకోవడానికి కూడా గగనమైపోయింది నాకు. ఎంత? 10,000. వేరే కంపెనీలో మినిమం 10,000 తీసుకోవడానికి కూడా గగనమైపోయేది. కానీ ఈ సిస్టంలో వచ్చిన తర్వాత నేను 3 ఐటీల మీద ఇంచుమించు ఒక 80 లక్షలు తీసుకున్నాను నేను. మరి బాగుందా లేదా? మరి మీకు కూడా బాగుండాలంటే మీరు కూడా అదే సంకల్పంతో పనిచేయాలి. మరి టైం అయిపోయింది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు గురువు గారు లాంటి వ్యక్తి అనమాట, గోవింద మాస్టర్ సార్. థ్యాంక్ యూ సార్. అందరూ ముందుగా కూర్చున్న మా భార్గవ్ సార్, మా రమేష్ సార్ కనిపించట్లేదు, ఎక్కడ ఉన్నారో మరి.